హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. చూసారు కదా, మనతో పాటు శివశక్తి దత్త గారు ఉన్నారు. అస్సలు ఆలస్యం చేయకుండా ఆయన హ్యాపీనెస్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా అడిగేద్దాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ చెప్పడానికంటే ముందు థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే మా కోసం కీరవాణి గారిని ఇచ్చారు. మేమంతా అంటే యావత్ తెలుగు ప్రపంచమే కాదు, ప్రపంచమంతా చాలా గర్వంగా ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆస్కార్ అవార్డ్. భారత్. ఎస్. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబంలో నుంచి మీ అన్నో, మీ తమ్ముడు, మీ చెల్లో, మీ అక్కో ఎవరో ఇటువంటి ఘనకార్యం సాధిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావమ్మా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సేమ్, నేనంతే. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్నటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ అసలు నిన్నటి నుంచి కాదు, అది ఎప్పుడైతే నామినేట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా నో దట్ అసలు ఆ నామినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గ్రేట్. కాబట్టి వచ్చినా రాకపోయినా నామినేట్ అయ్యాడు, అది ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గ్రేట్ అని అందరూ అనుకునేదే. అటువంటిది వచ్చాక ఆగదు కదా మనసు. రావాలని కోరుకుంటూ ఉంటాం, వస్తుందో రాదు అనే ఒక డైలమాలో ఉంటాం. ఆశనే రాశల మధ్యన మనసు అలా డోలాయమానంగా ఉంటుంది. అటువంటి దానికి నేను గురయ్యాను యాజ్ ఎ ఫాదర్. ఇక దగ్గర పడే కొద్దీ ఆ టెన్షన్ ఇంకా ఎక్కువ బిల్డప్ అయిపోతుంది, అందరికీ తెలుసు. అది నిన్నటి నుంచి రాత్రి అంతా నిద్రలేదు, టీవీ పెట్టుకునే. అది టీవీలు ఏదో వస్తాయి, అయినా సరే ఇక్కడ పెట్టుకున్నాం. వాల్ టీవీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని మేము అంతా ఇక్కడ కూర్చుని రాత్రి అంతా పడుకుని ఇక్కడే ఎలా ఎక్కడోళ్ళు ఎక్కడల్లా కొన్ని పాటలు పడ్డారు. మళ్ళీ పొద్దున్నే లేచారు, మళ్ళీ పొద్దున్నే చూసాం. అలా ఒక్కొక్కళ్ళకి అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. నేను చాలా టైర్ అయిపోయాను నేను. బికాజ్ వాళ్ళంతా యంగ్, నా బ్యాచ్ అంతా అలా యంగ్ పీపుల్. నేను చాలా మచ్ అబౌవ్ దెమ్ కదా. బట్ యు ఆర్ సో యాక్టివ్ స్టిల్. ఈ కుర్చీలోనే జస్ట్ అలా జారపడ్డా, ఇలా ఇలా కళ్ళు మూసుకున్నా. సడన్గా వీళ్ళందరూ జంపింగ్ అండ్ డ్యాన్సింగ్ అని పెద్ద బ్యాంగ్తో వీళ్ళందరూ వాట్ అని చూస్తే వాళ్ళందరూ వచ్చేసి నన్ను హక్ చేసుకుని, సార్ వచ్చేసింది మనకి ఆస్కార్ వచ్చేసింది నమ్మలేకపోతున్నాను. వచ్చేసింది ఏంటి వాట్ యు ఆర్ టెల్లింగ్ అని. అది మనకు ఆస్కార్ వచ్చేసింది వీరవాణి గారు సాధించారు అన్నారు. చాలా 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 ఫీల్ అయ్యానమ్మా. నీరసించిన హృదయంతో ఉన్నా అయినప్పటికీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్, కీరవాణి గారు మాకు లైక్ ఒక సెలబ్రిటీయే, బట్ మీకు అబ్బాయి. మీరు ఆయన్ని ఏమని పిలుస్తారు? చిలక. ఎప్పుడు పుట్టిన పేరు? ఎప్పుడు చిన్నప్పటి నుంచి కీరవాణిలు, కీర అంటే చిలక కదా, చిలక అని పిలిచేవాడు నేను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చిలక అని పిలుస్తా. ఇవాళ పొద్దున్న యూఎస్ నుంచి మాట్లాడినప్పుడు చిలక అని అన్నాను నేను. ఓకే. సో కీరవాణి గారు మాకు మంచి నాటు సాంగ్ ఇచ్చారు, దాంతోపాటు ఎన్నో సాంగ్స్. ఆయన కోసం ఒక లైన్ పాడతారా? మీ అబ్బాయి కోసం మీరు ఒక పాట, ఒక లైన్. ఏదో పాట, ఈ పాట మీ ఇష్టం సార్, అంటే మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు ఈ పాట అని. మీరు ఏది పాడినా మేము హ్యాపీ. ధీవర ప్రసర సౌర్యధారా ఉత్కర స్థిర గంభీర. ధీవర ప్రసర సౌర్యధారా ఉత్కర స్థిర గంభీర. ఈ పాట నాకు చాలా ఇష్టం, నేను రాసింది. వండర్ఫుల్ సార్. అండ్ మీ నుండి ఒక సినిమా కూడా రాబోతుంది అని విన్నాం. జై తిరుమల నాయక సినిమా. ఇట్స్ సోషో మైథలాజికల్ ఫ్యాంటసీ. నాకు ఇట్స్ ఏ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ట్రూ. మీరంతా బ్లెస్ చేయాలి, విష్ చేయాలి. డెఫినెట్లీ సార్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ. ఇంకా నెక్స్ట్ కీరవాణి గారు రాబోతున్నారు, మీరు కలవబోతున్నారు. హ్యాపీ మూమెంట్ని. The thing is, my dear Keervani, my dear Chilaka is going to give the music for this film. Wow. It's a surprise for us also. Yeah, thank you so much sir. And sir చాలా లైక్ బిజీగా ఉన్నారు, అయినా కూడా మా కోసం టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.